హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. టీఎస్ పాలిసెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ విద్య ఓ బంగారు బాట. సో ఇలా ఇదైతే మనకి పాలిటెక్నిక్ సంబంధించిన అయితే విడుదల చేయడం జరిగింది. నేరుగా బీటెక్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలోకి ప్రవేశం అయితే ఉంటుంది. అండ్ ఈసెట్ ద్వారా మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట ఈ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత. సో 10వ తరగతి అయిపోయిన తర్వాత వెంటనే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో పాలిటెక్నిక్తో ఉద్యోగ అవకాశాలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్లైన్స్, ట్రాన్స్కో, ఎస్ఎస్ ఇవన్నీ కంపెనీస్ అన్నమాట. సో వీటిలో మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే మీరు పాలిసెట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి తర్వాత సో మీ యొక్క అప్లికెంట్ నేము, మొబైల్ నంబరు, కేటగిరీ, ఈమెయిల్ ఉంటే కనుక ఈమెయిల్, క్రియేట్ పాస్వర్డ్ అంటే మీరు ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకొని సో క్యాప్చా ఎంటర్ చేసి అయితే మీరు రిజిస్టర్ అండ్ పే అని ఉంది కదా, సో అదైతే క్లిక్ చేసేయండి. పే చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు మొబైల్ నంబర్, పాస్వర్డ్, మీరు పెట్టుకున్న పాస్వర్డ్, అలాగే ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. మీ పేరు అలాగే మొబైల్ నెంబరు, మీ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసారు కాబట్టి వస్తుంది. సో ఫీ పే అని వచ్చింది కదా, సో అది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో ఐ అగ్రీ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి మీరైతే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత సో ఇక్కడ హాల్ టికెట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, 10th హాల్ టికెట్ నెంబర్, 10th అపియరింగ్ ఇయర్ అదైతే ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కానీ, హౌస్ నెంబర్ కానీ, స్టేట్, లొకాలిటీ ఇవన్నీ అడుగుతుంది. సో వాటిని అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అంటే కేటగిరీ ఓసీఆ, బీసీఆ, ఆధార్ కార్డ్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ ఉన్నాయి, అవి క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కావాలి, ఏ డిస్టిక్, ఏ మండల్ అనేది అయితే సెలెక్ట్ చేసేయండి. 3 ఆప్షన్స్ అయితే ఇవ్వండి. తర్వాత మీరు క్లాస్ 1 ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు, ఫస్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, సెకండ్ది స్టేట్, తర్వాత డిస్టిక్, తర్వాత ప్లేస్ స్టడీడ్. సో అవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక ఫోటో, అలాగే ఫోటో వచ్చేసి 50 KB లోపే ఉండాలి. అలాగే మీరు ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి దాన్ని కంప్రెస్ చేయండి, 30 KB లోపే ఉండాలి. అది కూడా క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి సేవ్ అండ్ ప్రివ్యూ అని క్లిక్ చేసి అండ్ సబ్మిట్ అయితే చేయాలి. సో ఇక్కడ అది అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో అలా మీరు అప్లై చేసుకోవాలి. సో పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ పాలిటెక్నిక్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ డీటెయిల్స్ అనేది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే మీకు ఎలా చేయాలనేది అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 15th ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ 100 అయితే 24th ఏప్రిల్ వరకు ఉంది. అలాగే లాస్ట్ డేట్ 24 వరకు ఉంది. 300 లేట్ ఫీతోని 26th వరకు. ఎగ్జామ్ వచ్చేసి 17th మే 2024 రోజున ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి ఆఫ్టర్ 10 to 12 days అయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకైతే నేను వెరీ ఇంపార్టెంట్ మాత్రమే మీకైతే చెప్పాలనుకుంటున్నాను. సో పాలిసెట్ అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేది అయితే డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు. సో ఇది కూడా సేమ్ ఎంసెట్ లాగానే సో ఇక్కడ ఉండే కోర్సెస్ ఏంటి అనేది అయితే ఇందులో చూపిస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్,
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మీరు పాలిటెక్నిక్లో జాయిన్ అయితే కనుక డైరెక్ట్ 3 ఇయర్స్ అయిన తర్వాత అక్కడ బీటెక్ చేస్తే కనుక ఈసెట్ రాసి డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి మీరు తీసుకున్న ఇంజనీరింగ్ బట్టి మీరైతే డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారనమాట. సో లిస్ట్ ఆఫ్ కోఆర్డినేటింగ్ సెంటర్స్ అనమాట ఇవి. సో ఇవి కాలేజెస్. సో ఇప్పుడు మీరు ఎలా అప్లై చేయాలి అనేది అయితే నేను చూపిస్తాను. సో ఫస్ట్ మీకైతే మార్క్స్, మ్యాథ్స్ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 ఉంటాయి, మార్క్స్ అయితే 60 మార్క్స్, ఫిజిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, బయాలజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది మీరు ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు. గవర్నమెంట్ కాలేజెస్ అయితే కనుక 3800, లేదా ప్రైవేట్ అయితే కనుక 15500 అయితే వాళ్ళైతే అడ్మిషన్ ఫీ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అన్నమాట పాలిటెక్నిక్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మరిన్ని వివరాల కోసం ఛానల్ని తప్పకుండా